అయితే రావు గారు ఇక్కడ ఇరాన్ ఒక కీలకమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. సీజ్ ఫైర్ జరిగినా కూడా మా చేతులు మాత్రం ట్రిగ్గర్ పైనే ఉంటాయని. అయితే అసలు ఇక్కడ యుద్ధం ఆగినట్లే అంటారా? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవుతుంది, యుద్ధం ఆగుతుంది, 2 వారాల్లో ఈ 10 పాయింట్ల మీద డిస్కషన్ చేసి ఇంకా శాంతి ఒప్పందం, నేను శాంతి దూతను అనుకుంటూ యుఎస్ ప్రెసిడెంట్ చెప్పారు. కానీ ఇరానియన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖైమనీ తరపున వచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఇరానియన్ ఐఆర్జీసీ దళాలను ప్రస్తుతాన్ని అటాక్ ఆపండి అని చెబుతూనే అది ఏం చెప్తుందంటే ఇరాన్ సీజ్ ఫైర్కి ఒప్పుకోవడం అంటే యుద్ధాన్ని విరమించినట్టు కాదు, మేము యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నాం, యుద్ధాన్ని ఆపడం అంటే మా చేతులు ట్రిగ్గర్ మీదే ఉన్నాయి, ట్రిగ్గర్ మీద ఉన్నాను చెప్పి ఎప్పుడైనా యుద్ధం రెడీ అని చెప్తున్నారు. అక్కడ ఇరానియన్ ప్రజలకి, ఇరానియన్ దళాలకి, ఐఆర్జీసీ దళాలకి ఆయన ఏం చెప్పాడంటే యుద్ధానికి సిద్ధంగా ఉండండి, పీస్ డిస్కషన్ చేస్తుంది. కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నమ్మలేం, ఇజ్రాయెల్ నమ్మలేం. ఈ విధంగానే గత జూన్ 13 నుంచి జూన్ 24, 2025లో 12 రోజులు యుద్ధంలో కూడా వాళ్ళు ఇలాగే మోసం చేశారు, పీస్ డిస్కషన్ అనుకుంటూ అటాక్ చేశారు. ఫిబ్రవరి 28 కూడా పీస్ డిస్కషన్ ఇంకో నెల టైం అంటూనే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేసింది. వాళ్ళని నమ్మడానికి లేదు, మనం యుద్ధానికి సంసిద్ధంగా ఉండాలి, ట్రిగ్గర్ని చేతుల మీదే ఉన్నాయి. ఇప్పటికే ఇరానియన్ దళాలు ఏం చెప్తున్నాయంటే నేషనల్ సుప్రీం కౌన్సిల్ ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్, అక్కడ అరాక్చి, ముస్తాబా ఖైమనీ తరపున వచ్చే స్టేట్మెంట్లు మనకి ఏం చెప్తున్నాయంటే ఇప్పటికీ 15,000 మిసైల్స్ మేము రెడీ పెట్టాం, 45,000 డ్రోన్లు సంసిద్ధంగా ఉన్నాయి, ఇంకా దీర్ఘకాలిక యుద్ధానికి ఇరాన్ సంసిద్ధంగానే ఉంది. కాబట్టి ప్రపంచాన్ని ఈ హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసి ప్రపంచాన్ని రక్షించడం కోసం మేము యుద్ధాన్ని ఆపుతున్నాం, మేము ఆపము అనుకుంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఇరాన్ యుద్ధాన్ని ఆపలేదు, ఇరాన్ సంసిద్ధంగా ఉంది. ప్రస్తుతం అక్కడ మనకి బ్యాటిల్ ఫీల్డ్కు గమనించిన ఇజ్రాయెల్ మీద, ఎందుకంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ ఆపరేషన్స్ ఆకపోవడం వల్ల ఇజ్రాయెల్ మీద మిసైల్ చేస్తుంది, గల్ఫ్ దేశాల మీద కూడా ఇరాన్ మిసైల్స్ ప్రయోగిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్, ఇరాన్లు తర్వాత అసలు యుద్ధాన్ని ఆపలేదు అన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ గల్ఫ్ దేశాల మీద యుద్ధం కొనసాగుతుంది. కాకపోతే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆ యుద్ధం నుంచి విరమించుకున్నారు. అంటే ఏంటంటే ఇరాన్కి పూర్తిగా తెలుసు ఏదో విధంగా ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ప్రాంతం నుంచి యుద్ధాన్ని విరమించి ఎస్కేప్ అవ్వాలి. కానీ అమెరికా కుయుక్తి ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆగదు అనేది దానికి తెలుసు. తర్వాత అందువల్ల ఇజ్రాయెల్ మీద అటాక్ చేయాలంటే గల్ఫ్ దేశాల మీద అటాక్ చేసి అమెరికా యొక్క ఎయిర్ బేస్ని, అక్కడ ఉన్న 19 ఆర్మీ బేస్లు, మిలిటరీ బేస్ని అటాక్ చేయడం వల్ల అమెరికా మళ్ళీ వస్తుంది, మరికి ఒప్పందం చేసుకుంటుంది. అంటే ప్రస్తుతం ఈ యొక్క 10 పాయింట్ల మీద ఇప్పుడు ఏప్రిల్ 10వ తారీఖు నుంచి డిస్కషన్ కొనసాగబోతున్నాయి. కానీ ఈ డిస్కషన్స్ అక్కడ ట్రంప్ ఒప్పుకోవడం అంటే అసంభవం. ఇజ్రాయెల్ ఒప్పుకోదు, ఇజ్రాయెల్ ఒప్పుకుంటే అమెరికా ఒప్పుకోదు, అమెరికా ఉంటే ఇజ్రాయెల్ ఒప్పుకోదు. ఈ రెండింటి మధ్య ఏకాభిప్రాయమే లేదు. ఇక్కడ గల్ఫ్ దేశాలు కూడా కొన్ని ఒప్పుకో, ఎందుకంటే హర్ముజ్ స్ట్రైట్ని కంప్లీట్గా ఇరాన్ కంట్రోల్ చేయడానికి. తర్వాత గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 19 అమెరికా మిలిటరీ బేస్లు ఖాళీ చేయడానికి అమెరికా ఒప్పుకోదు, అక్కడ ఎన్రిచ్మెంట్కి ఒప్పుకోదు. కాబట్టి పీస్ డిస్కషన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు కొనసాగే పరిస్థితి ముందుకు లేదు. కాబట్టి యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం ఆగదు, మళ్ళీ యుద్ధం ప్రారంభం అవుతుంది అనేది నా అంచనా. ఎందుకంటే ఇరాన్ పెట్టిన 10 పీస్ ప్రపోజల్స్ని అమెరికా ఒప్పుకోవడం అసంభవం. అమెరికా ఒప్పుకుంది అంటే ఇట్ మీన్స్ దట్ యుఎస్ డామినెన్స్ ఆన్ ది ఎర్త్ వుడ్ బి ఎండెడ్ అనమాట. ఎందుకంటే ఫ్రీ నావిగేషన్ అంటే ఇక్కడ ఇరాన్కి హర్ముజ్ స్ట్రైట్ మీద పూర్తి కంట్రోల్, అంటే ఫ్రీ నావిగేషన్ లేదు. అంటే ఏంటి, ఈ సౌత్ చైనా సీలో చైనా పెట్టే ప్రపోజల్కి అమెరికా ఒప్పుకున్నట్టు, సౌత్ చైనా సీ అంతా చైనాకి వెళ్ళిపోతుందండి ఇక్కడ ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ ఒప్పుకుంటే. కాబట్టి చైనా పెట్టిన పెద్ద ట్విస్ట్ ఇది. కాబట్టి దానికి ఒప్పుకోదు, లేదు అది ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. తర్వాత అమెరికా మిలిటరీ బేస్లు ఖాళీ చేయాలనేది ఇరాన్ అంటుంది, అది ఎప్పుడూ జరగదు. యుఎస్ ఖాళీ చేయడం అంటే యుఎస్ పవర్ అయిపోయినట్టు ప్రపంచం మీద, కాబట్టి అది ఆగదు. 2, ఇరాన్లో ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఒప్పుకోవడం అంటే ఇంకా అణ్వాయుధానికి దగ్గర అయిపోయినట్టే, అది అమెరికా ఒప్పుకోదు. అమెరికా ఒప్పుకుంటే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోదు. కాబట్టి ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే అక్కడ యుద్ధం ఆగదు. తర్వాత గల్ఫ్ కంట్రీస్ కూడా సిన్ని నేషన్స్ అయిన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్లో కూడా ఇప్పుడు ఇరాన్ పెట్టిన ఈ పీస్ ప్రపోజల్ ఒప్పుకోవు. కాబట్టి అది జరగదు. రెండో విషయం ఏంటంటే ఇటు పాకిస్తాన్ మీడియేటింగ్ రోల్ అనేది ఒక అసమర్థ మీడియేటింగ్ రోల్. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇటువైపు ఇరాన్ మధ్యలో కూర్చుని డిస్కషన్ చేయలేదు ఇస్లామాబాద్లో. కాబట్టి మీడియేటర్ లేని ఒక డిస్కషన్ కొనసాగుతుంది. అమెరికాని ఎవ్వరూ కంట్రోల్ చేయలేదు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నుంచి రాజకీయంగా కూడా చాలా పెద్ద ప్రత్యర్థులు తయారు యుఎస్లో, ఆయనకి సర్వాధికారాలు కూడా దక్కే అవకాశం లేదు.
కాబట్టి ఏదోలాగా యుద్ధాన్ని అయితే ప్రస్తుతానికి ఆపారు, కానీ ప్రపంచ పవర్స్ అన్ని కలిపి అమెరికా అధ్యక్షుడు ఎస్కేప్ అవడానికి మాత్రం ఉపయోగం ఉంది. కానీ ఇరాన్ మాత్రం యుద్ధం ఆపదు. ఇరాన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు రానున్న రోజుల్లో జరిగేది ఏంటంటే అక్కడ ట్రిగ్గర్ పై చేతులు పెట్టాం మేము అంటే ఏంటంటే ఇరాన్కి పూర్తిగా తెలుసు ట్రంప్ ఇజ్రాయెల్ ఒప్పుకో, కానీ యుద్ధాన్ని ప్రస్తుతం ఇప్పుడు ఇండియా రష్యా చైనాలు చెప్తున్నాయి కాబట్టి యుద్ధాన్ని ప్రస్తుతానికి ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఇంకా కొనసాగుంటే మాత్రం ఇరాన్ నాశనం, ఇరాన్ కూడా ఇటువైపు నాశనం చేసిన అంత మహాయుద్ధాన్ని, మూడో ప్రపంచ యుద్ధాన్ని తప్పించడానికే సీజ్ ఫైర్, ఒక తాత్కాలిక యుద్ధ విరమణ, టెంపరీ పాజ్, కానీ ఇట్ విల్ రీస్టార్ట్ అగైన్. ఎంత అంటే ఘోరంగా మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆయుధ మోహరింపులు అలాగే ఉన్నాయి. అమెరికా కూడా మోహరింపులు తీసుకుని వెళ్ళడం లేదు, కానీ ట్రంప్ యుద్ధాన్ని ఆపాడు. ఇప్పుడు వచ్చే 10 రోజుల పాటు అంటే వచ్చే 2 వారాలు అంటే ఇప్పుడు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22వ తారీఖు లోపు ఈ పీస్ 10 ప్రపోజల్ మీద డిస్కషన్ జరగాలి. యుద్ధం ఏదో ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్, పూర్తిగా యుద్ధ విరమణ జరిగేటట్టు అగ్రిమెంట్ జరగాలి, కానీ జరిగే ప్రసక్తి లేదు. 2 వారాలు చాలా చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. ఇటు అమెరికా ఒప్పుకోదు, ఇరాన్ ఒప్పుకోదు. మళ్ళీ యుద్ధం చూడడానికి మానవాళి సిద్ధంగా ఉండాలి. ఏదో ఒక మిరాకిల్ జరిగితే కానీ, ఇప్పుడు ఇరాన్ ఒప్పుకుంటేనే కానీ యుద్ధం ఆగదనమాట. ఇరాన్ ఒప్పుకోవాలంటే ఇండియా రష్యా చైనాలు కీలక పాత్ర పోషించాలి, పాకిస్తాన్ కాదు. అమెరికా ఒప్పుకోదు, కాబట్టి యుద్ధం మళ్ళా మొదలవ్వబోతుంది అనేది అయితే నేను చెప్పగలుగుతాను.